హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో ఏ లైన్ ఫ్రాక్ కటింగ్ ఎలా చేయాలో అనేది అప్లోడ్ చేశాను అనమాట. సో ఆ వీడియో అయినా చూడలేదు అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆ వీడియో చూడొచ్చు. అండ్ ఈ వీడియోలో ఈ ఫ్రాక్ని స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. అండ్ మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బిలో. అండ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ మెయిన్ పీస్ సీదా వైపు ఉంచుకొని దానిపైన లైనింగ్ వేసి నెక్ పార్ట్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో దానిపైన స్టిచ్ చేసుకోవాలి. ఓన్లీ నెక్ పార్టే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లో నేను రివర్స్ ట్రయాంగిల్ ఇచ్చాను కదా, ఆ రివర్స్ ట్రయాంగిల్ షేప్ ని నేను ఇప్పుడే స్టిచ్ చేయటం లేదు, ఫినిషింగ్ అయినాక స్టిచ్ చేద్దామని అనుకుంటున్నా. అండ్ మనం నెక్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా కట్ చేసుకొని లైనింగ్ ని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసుకొని మెయిన్ పీస్ పైన స్టిచ్ వచ్చేలాగా ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి. మనం ఫ్రంట్ నెక్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ బ్యాక్ నెక్ కూడా అదే విధంగా మనం వేసుకున్న మార్క్ పైనే స్టిచ్చింగ్ వేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ వేసుకున్న పక్కనే ఒక పావించ్ గ్యాప్ వదులుకొని కటింగ్ చేసుకోవాలి. మనం కటింగ్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే రౌండ్ షేప్ తిరిగి ఉంటుందో అక్కడ కట్స్ పెట్టుకోవాలి. అలా కట్స్ పెట్టుకుంటే మనకి లైనింగ్ అనేది బ్యాక్ సైడ్కి చాలా ఈజీగా టర్న్ అవుతుంది. అండ్ ఎలా అయితే షేప్ ఇచ్చామో ఆ విధంగా షేప్ అనేది కనిపిస్తుంది. సో ఇలాగా నెక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైడ్ స్టిచ్ చేయాలి కాబట్టి నేను చాలా ఈజీగా త్వరగా అయిపోయేలాగా కింద వేసుకుని లేదా టేబుల్ మీద ఈ విధంగా వేసుకొని ఎడ్జెస్లో గ్లూ వేసుకుంటున్నా. ఇలా వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట, మనకి టైం సేవ్ అవుతుంది. ఎందుకంటే ఇది మనం తీసుకున్న మెజర్మెంట్స్ బట్టి కొంచెం పెద్దగా ఉంటుంది క్లాత్. సో సైడ్స్ అంతా స్టిచ్చింగ్ చేసేంత టైం ఉండదు. సో అందుకనే నేను త్వరగా అయిపోతుంది అనేసి గ్లూ వేస్తున్నా. మీరు కూడా ఈ విధంగా గ్లూ వేసుకోవచ్చు, లేదా మీరు సైడ్ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే సైడ్స్ కూడా అలా ఈ స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా గ్లూ వేసుకొని 5 మినిట్స్ తర్వాత అది డ్రై అయిపోతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ సేమ్ ఇలానే చేశాను నేను. అండ్ ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా, మెయిన్ పీస్కి ఎక్స్ట్రా ఉంది కదా, సేమ్ నేను లైనింగ్ ఎలా అయితే ఉందో అదేవిధంగా సైడ్స్ పార్ట్స్ మొత్తం కటింగ్ చేసుకున్నా. బట్ వీ షేప్లో ఉన్నది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వీ షేప్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాము. ఇలా 8 ఇంచెస్లో ఉన్న లైనింగ్ని లెంత్ వచ్చేసి ఒక 30 ఇంచెస్, అంటే మనకి కింద వీ షేపు ఎండ్ టు ఎండ్ సరిపోయేలాగా తీసుకోవాలన్నమాట. 8 ఇంచెస్ తీసుకొని మనం నెక్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో సీదా వైపు ఎక్స్ట్రా తీసుకున్న లైనింగ్ ఉంచుకొని ఆ వీ షేప్స్ అన్నీ స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ముందే స్టిచ్చింగ్ చేసేసినాక చూపిస్తున్నా, స్టిచ్చింగ్ ఈ వీడియో పెట్టలేదు లెంత్ ఎక్కువైపోతుందని. వీ షేపు ఎలా అయితే లైనింగ్లో కటింగ్ చేసుకొని ఉన్నామో అలానే మెయిన్ పీసు అండ్ ఎక్స్ట్రా తీసుకున్న లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కటింగ్ చేసినాక మనం ఎక్స్ట్రా తీసుకున్న లైనింగ్కి ఫినిషింగ్ ఇవ్వాలి కాబట్టి సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకొని అండ్ లైనింగ్కి అటాచ్ చేసి హెమ్మింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా టర్న్ వీ షేప్స్ అన్నీ ఇలా టర్న్ చేసుకోవచ్చు. అండ్ కార్నర్స్లో నేను ఒక నీడిల్ తీసుకొని నీడిల్ హెల్ప్తో ఇలా కార్నర్స్ బ్యాక్కి టర్న్ చేశాను అనమాట. అండ్ ఇందాక మనం నెక్ దగ్గర ట్రయాంగిల్ షేప్లో స్టిచ్ చేయలేదు, అది ఇప్పుడు స్టిచ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని నేను లాస్ట్లో ఫినిషింగ్ అనేది ఇచ్చాను. ఈ విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్
స్టిచ్ చేసుకోవాలి. నెక్ బ్యాక్ నెక్ ఇందాకే అయిపోయింది. ఓన్లీ ఫ్రంట్ నెక్ మాత్రమే ఇప్పుడు స్టిచ్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిప్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌కి నేను జిప్ వేస్తున్నా. మీకు జిప్ వద్దు అనుకుంటే లీవ్ చేసేయొచ్చు అలానే. అండ్ మనం జిప్ ఎంతైతే లెంత్ తీసుకోవాలనుకుంటున్నామో అంత లెంత్‌కి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా టూ ఫోల్డ్స్ వేసుకొని ఆ తర్వాత 2 ఫోల్డ్స్ నుంచి షోల్డర్స్ ఈక్వల్‌గా పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని జిప్‌కి మార్కింగ్ చేసుకోవాలి. అండ్ ముందుగానే మనం కట్ చేయకూడదు. దీనికి కూడా ఎక్స్ట్రా లైనింగ్ ఒక 2 ఇంచెస్ ఉండేలాగా 4 సైడ్స్ నేను ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసేసా. సేమ్ ఇందాక మనం నెక్ పార్ట్ అండ్ వి షేప్స్ ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనం తీసుకున్న ఎక్స్ట్రా లైనింగ్ని సీదా వైపు ఉంచుకొని ఉల్టా సైడు స్టిచ్ చేసుకోవాలి. మనం మార్క్ వేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా మార్క్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు కింద లైనింగ్ అనేది జరుగుతుందో లేదో చూసుకోవాలి. లైనింగ్ జరగకుండా ఉండాలి. సో ఇలా స్టిచ్ వేసిన తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఆ 2 స్టిచ్ మధ్యలో ఒక లైన్ లాగా కటింగ్ చేస్తున్నా నేను. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు జిప్ తీసుకోవాలి. ఇప్పుడు జిప్ ఎడ్జ్‌లో స్టిచ్ వచ్చేలా వేసుకోవాలి. జిప్ ఎడ్జ్‌లో స్టిచ్ చేసుకుంటే మనకి ఈజీగా జిప్ ఎటు కదలకుండా ఈజీగా చాలా త్వరగా ఈ జిప్ వేయడం అయిపోతుంది. నేను చెప్పినట్టు చేస్తే మీరు చాలా సింపుల్‌గా జిప్ అనేది వేసేసుకోవచ్చు. ఇలా లైనింగ్‌కి అటాచ్ చేయాలి. మనం మెయిన్ పీస్‌కి కాదు. మనం తీసుకున్న 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ లైనింగ్‌కి అటాచ్ చేస్తున్నా. ఓన్లీ ఎడ్జెస్‌లోనే స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి సింగిల్ పాదం పెట్టుకొని, లేదా మీకు ఆ డబుల్ పాదంలోనే పెట్టుకుంటే ఓకే. సింగిల్ పాదం పెట్టుకున్నా నేను. సింగిల్ పాదం పెట్టుకొని జిప్పు మనం క్లోజ్ చేస్తాం కదా, క్లోజ్ ఓపెన్ చేసే సైడు మెయిన్ పీస్ కొంచెం అతుక్కునేలా ఇక్కడ ఎగ్జాక్ట్‌గా మనం పైపింగ్ ఎలా అయితే ఏస్తామో ఆ విధంగా వేసుకోవచ్చు. పైపింగ్ ఓన్లీ పైకి వచ్చేలాగా కనిపిస్తది కదా, సేమ్ అదే విధంగా పైపింగ్‌కి దగ్గరలో ఎలా అయితే స్టిచ్ వేస్తామో ఇక్కడ జిప్ దగ్గరలో సింగిల్ పాదం పెట్టుకొని వేస్తున్నానన్నమాట. అలా వేశాక లోపలికి తిప్పేసుకుని అంటే ఉల్టా సైడ్ తిప్పేసుకుంటే మనకి జిప్ ఎక్కడా కూడా సీదా పైన అనేది కనిపించదనమాట. చూసారు కదా నేను ఎంత సింపుల్‌గా ఇక్కడ జిప్ అయితే వేసేసానో. కొంతమంది జిప్ వేయడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటారు. పైకి వస్తుంది, అటు ఇటు కనిపిస్తుందంటారు. ఇది ఇన్విజిబుల్ జిప్, అసలు మనం జిప్ వేసినట్టే తెలియదనమాట. అండ్ నేను ఇక్కడ జిప్ కనపడకుండా పైన కోట్ పెట్టుకున్నా అనమాట. ఈ కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను చూపిలేదు. మీకు ఎవరికైనా సెపరేట్‌గా కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. నేను కంపల్సరీ ఎలా కట్టించేయాలి, అటాచ్ చేయాలి అనేది చూపిస్తా. సెపరేట్‌గా వీడియో అనేది చేస్తా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ షోల్డర్స్ ఈక్వల్‌గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ షోల్డర్స్ అటాచ్ చేసేసాను నేను ఇక్కడ. అండ్ స్లీవ్స్ అనమాట. నేను స్లీవ్స్ ఫినిషింగ్ ఇచ్చేసిన ఆర్మ్ హోల్ దగ్గర ఇలా క్రాస్ కటింగ్‌లో లైనింగ్ తీసుకొని ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. లైనింగ్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత దాన్ని బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసుకొని పైన స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను స్లీవ్స్‌కి మీకు స్లీవ్స్ ఎలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టము. ఫుల్ లెంత్ కావాలంటే ఫుల్ లెంత్ తీసుకోవచ్చు. అండ్ కాకపోతే ఇక్కడ నేను రఫుల్డ్ స్లీవ్స్ అంటారు కదా, సో అలాగా దానికోసం నేను 5 ఇంచెస్ మెయిన్ క్లాత్‌ని తీసుకున్నా. లెంత్ వచ్చేసి స్లీవ్స్‌కి సరిపోయే విధంగా. లెంత్ చాలానే ఎక్కువగానే పడుతుంది.
5 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా క్లాత్ తీసుకొని 2 సైడ్స్ పీకో చేసేసా. శారీస్‌కి మనం పీకో చేస్తాం కదా! ఆ విధంగా నేను ఫుల్ పీకో చేశా అనమాట. ఇలా మిడిల్‌కి పెట్టుకొని మిడిల్‌లో స్టిచ్ వచ్చేలాగా అండ్ మనం 2 హ్యాండ్స్ యూజ్ చేసుకొని చిన్ని చిన్ని ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. చాలా చిన్న చిన్నగా పెట్టుకుంటే ఈ విధంగా వస్తుందనమాట. నాకైతే ఏదో పువ్వులు అల్లినట్టుంది. సో, మన మిడిల్ స్టిచ్ ఆర్మ్ హోల్‌కి చివరన ఎడ్జ్‌లో పెట్టి పైన స్టిచ్ వేసుకోవాలి. మిడిల్ స్టిచ్ మీదనే వేయాలి. మీకు ఇలా కావాలనుకుంటే ఇలా అయినా లీవ్ చేసేయొచ్చు. లేదు అనుకుంటే మనం పక్కకి ఇలా ఫోల్డ్ చేసేసుకొని పైన ఒక స్టిచ్ అనేది వేస్తే అలా పక్కకి వాలి ఉంటుందనమాట. సైడ్‌కి ఉంటుంది. మనకి నెక్‌కి అయితే ఆనుకోదు. సో, నెక్‌కి టచ్ అవ్వకుండా ఉండాలని నేను ఇలా సైడ్‌కి పెట్టి పైన స్టిచ్ వేసేసా. ఇది రఫుల్ స్లీవ్స్ అంటారు. సో, ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంటది ఈ స్లీవ్స్. అండ్ స్లీవ్స్ స్టిచ్ చేసిన తర్వాత సైడ్స్ ఈక్వల్‌గా పెట్టుకొని చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను వైట్ ఫ్యాబ్రిక్ తీసుకొని వైట్ ఫ్యాబ్రిక్ 2.5 మీటర్స్ పట్టిందనమాట. అయితే 11 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా తీసుకున్నా. ఒక సైడు పీకో వేసుకుంటున్నా. ఫస్ట్ ఒక సైడే పీకో వేసుకోవాలి. ఆ తర్వాత గ్యాదరింగ్ చేసుకొని ఆ చిన్న చిన్న ప్లీట్స్ వి షేప్‌కి ఇలా వి షేప్ ఫినిషింగ్ ఇచ్చేసాం కదా! ఆ పీకో పైన వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి. బాటమ్ మొత్తం ఈ విధంగా ప్లీట్స్ పైకి కనిపించేలాగా వేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది. బావుంటుంది గూడా. అండ్ ఈ గ్యాదరింగు అన్‌ఈక్వల్‌గా వస్తది. మీకు అన్‌ఈక్వల్‌గా బాటమ్‌లో అన్‌ఈక్వల్‌గా ఉంటే మీరు అలానే ఉంచేసుకొని కింద ఫినిషింగ్ ఇచ్చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసుకోనన్నా లేదా పీకో అన్నా వేసుకోవచ్చు. లేదు అన్‌ఈక్వల్ బాగోలేదు అంటే మీరు 10 ఇంచెస్ చూసుకొని 10 ఆర్ 10½ ఇంచెస్ చూసుకొని మెజర్‌మెంట్ చేసుకొని, మార్క్ చేసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. నేనిక్కడ చూపిస్తున్నా ఎలా కటింగ్ చేసుకోవాలనేది. మనం వి షేప్ పైనుంచి పెట్టుకోవాలి. కింద నుంచి పెట్టుకోకూడదు. పైనుంచి చూసుకొని 10 ఉందా? 10½ ఉందా? మీ ఇష్టం లెంత్ బట్టి చూసుకొని ఒక స్కేల్ మార్కింగ్ వేసుకొని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక చాలా నీట్‌గా ఉంది. మీరు లేదు అనీవెన్‌గా కావాలంటే అనీవెన్‌గా కూడా పెట్టుకోవచ్చు. సో, దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. చాలా అంటే చాలా బావుంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.